పంచాయతీ ఎన్నికల తర్వాత తొలిసారిగా పార్టీ గుర్తుపై జరిగిన ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాక్ తగిలిన సందర్భం మనం చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల వేళ ఎక్కడికక్కడ అధికార పార్టీకి ఏకంగా గట్టి పోటీనివ్వడమే కాదు 450కి పైగా స్థానాల్లో ఇప్పటివరకు అందిన ఫలితాల్లోనే బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందిన సందర్భం. దాదాపు 8కి పైగా మున్సిపాలిటీలో గులాబీ జెండా రెపరెపలాడిన పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం ఎన్ని రకాల అటెన్షన్ డైవర్షన్ చర్యలకు పాల్పడినా కూడా ప్రజలకు సంబంధించిన సమస్యలు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన వైఫల్యాలు కావచ్చు, వెలుగు చూస్తున్న వరుస కుంభకోణాలపై పెద్ద ఎత్తున ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో చర్చ పెట్టడం వల్లే ఈ ఫలితాలు వచ్చాయనే అంశం ప్రధానంగా ఇక్కడ చర్చనీయాంశం అవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. బీఆర్ఎస్ పక్షాన తెలంగాణ ప్రజల పక్షాన తెలంగాణ ప్రజల గొంతుకై బీఆర్ఎస్ పార్టీ పోరాడిన సందర్భాన్ని మనం చూసాం. ప్రతి అంశానికి సంబంధించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు లగచర్లను మొదలుకొని చెర్లపల్లి పారిశ్రామిక భూముల వ్యవహారం వరకు ప్రతినిత్యం కూడా ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక ప్రతి నిర్ణయం పైన కూడా ఎలుగెత్తి పోరాడిన సందర్భం. తెలంగాణ సమాజాన్ని ఒక్కతాటిపైకి తీసుకొచ్చిన పరిస్థితి. తెలంగాణ సైనికులు బీఆర్ఎస్ పార్టీ సైనికులందరినీ కూడా ఒక్కతాటిపైన నడిపించిన సందర్భం కూడా ఈరోజు పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం విజయానంద్ గారి దగ్గరికి వెళ్తాం. విజయానంద్ గారు, మనం వాస్తవానికి మున్సిపల్ ఎన్నికల్లో ప్రధానంగా బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య ప్రధానంగా ఉన్న పోటీగా మనకు కనిపించినప్పటికీ కూడా కుమ్మక్కు రాజకీయాలు కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన పరిస్థితి. తెలంగాణపై 3 పార్టీల వైపు నుంచి 3 ప్రభుత్వాల వైపు నుంచి కూడా ముప్పేట దాడి జరుగుతోంది. తెలంగాణ హక్కులను అడుగడుగునా కాలరాస్తున్నారనే అంశాన్ని కూడా మనం ఇటీవల చర్చించాం. ఎట్లా చూడాలి వీటన్నిటిపై కూడా ప్రజాక్షేత్రంలో బీఆర్ఎస్ నాయకత్వం తీసుకొచ్చిన చైతన్యం ఏదైతే ఉందో అది ఎలాంటి కీలకమైన పాత్ర పోషించింది ఈ ఎన్నికల ఫలితాల్లో అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడిప్పుడే ప్రజలకు ఒక స్పష్టత వస్తుంది. అంటే ఇంతకుముందు ఆయా పార్టీలు వేరువేరుగా ఉన్నాయి కదా అనేటువంటి సింబల్ మీద ఉన్నటువంటి పరిస్థితి ఉంది. బీఆర్ఎస్ పార్టీ కూడా ఏంటంటే మేము తెలంగాణ కోసం అభివృద్ధి చేసినాము, ప్రజల కోసము తెలంగాణ కోసమే నిలబడి ఉన్న పార్టీ, మాకు ప్రజలు ఇచ్చిన అవకాశాల మేరకి తెలంగాణని సాధించడమే కాకుండా అద్భుతమైనటువంటి పురోభివృద్ధిలో దేశంలో నెంబర్ 1గా చేసినాము, ప్రజలకి అభివృద్ధినే కాకుండా సంక్షేమాన్ని పుట్టిన దగ్గర నుంచి చనిపోయే దాకా వైకుంఠ ధామం దాకా ఇంకా ప్రజలకి చెయ్యంది ఏముంది, మేము ఇంత చేసినాం అనేటువంటిది ఒకటి ఉండే. అయితే ఈ విధానంలోనే బీఆర్ఎస్ ఆలోచించింది. కానీ మిగతా రిమైనింగ్ ఓటు బ్యాంక్ అంతా ఒక దిక్కుగా మలవడానికి, ప్రభుత్వ వ్యతిరేకతనంతా వివిధ పార్టీల కింద డివైడ్ కాకుండా చూడడానికి అందరూ కొమ్ముక్కైనారు. ఇది ఒక రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి, ముఖ్యంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నుంచి ఈ ఆర్గనైజేషన్ అంతా జరుగుతుందని మనం చాలాసార్లు విశ్లేషణలో మనం మాట్లాడుకున్నాం. కాబట్టి దక్షిణాది మీద కన్ను వేసినటువంటి బీజేపీ పార్టీ ముఖ్యంగా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే దాన్ని ప్రభుత్వాన్ని కూల్చేటువంటి కుట్ర చేసింది అనేది మనకి ఆ ఫామ్ హౌస్ కేసు అనేది ఉన్నది. సో ఈ పరిస్థితులలో అట్లా దెబ్బతిన్నటువంటి వాళ్ళు బీఆర్ఎస్ ని ఎట్టి పరిస్థితులలో తెలంగాణలో అధికారంలో లేకుండా చేయాలనేటువంటి నేపథ్యంలో అనేక రకాల కుట్రల్లో వస్తున్నారు. ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్ లో కూడా మీరు చూడండి, పవన్ కళ్యాణ్ గారిని కూడా తీసుకురావడానికి అనేక ప్రయత్నాలు చేసినారు, రకరకాల ఎత్తులు వేసినారు. ఇప్పుడు ముఖ్యంగా ఖమ్మం లాంటి ప్రాంతంలో ఉద్యోగులను వాడుకోవడము, ఇట్లా ఇక వాళ్ళు చెయ్యనటువంటి పని లేదు. రాజకీయంగా కూడా బీజేపీ ఇప్పుడు కరీంనగర్ ఫలితాలను చూస్తే వాస్తవంగా కరీంనగర్ లో బీఆర్ఎస్ ఓటింగ్ ఉంది ఎమ్మెల్యేకి వచ్చేటప్పటికి చూడండి. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి మరి ఎంఐఎం తర్వాత బీఆర్ఎస్ ఉండగా అక్కడ బీజేపీకి ఎక్కువ స్థానాలు ఎట్లా వస్తాయి? కాంగ్రెస్ పార్టీకి రావాలి కదా, కానీ అక్కడ బీజేపీకి ఎక్కువ స్థానాలు వస్తూ ఉంటాయి. బీజేపీ ఎన్నడూ కూడా అక్కడ మున్సిపాలిటీలో అధికారంలో లేదు. నిజంగా కూడా కేంద్ర మంత్రిగా బండి సంజయ్ గారు అక్కడ ₹1 తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని డెవలప్ చేసింది లేదు. అయినప్పటికీ ఎందుకు వేస్తారు అంటే అక్కడ ఇట్లాంటి అనేక చోట్ల ప్రయోగాలు జరిగినాయి. కానీ ప్రజానీకం ఇప్పుడు ఈ విషయాలను కొద్దిగా అవగాహన చేసుకుంటున్నట్టుగా మనకు స్పష్టం అవుతున్నది. ఈ ఇంకా పోలరైజేషన్ అంటే తెలంగాణ వాదం లేదు, అభివృద్ధి సంక్షేమం అనేది ఎప్పుడైతే ప్రజలు అనుకున్నారో ఒక్కసారి మార్పును చూద్దామనేటువంటి ఆలోచనకి వాళ్ళు తలొగ్గినారు. కానీ వాస్తవంగా ఒక్కసారి బీఆర్ఎస్ అనేది ఈ రాష్ట్రంలో అధికారం నుంచి తప్పుకుంటే ఈ రాష్ట్రం మీద ఎన్ని తోడేళ్లు పడతాయి, ఎంత దుర్మార్గం జరుగుతుంది అనేది ఇప్పుడు అర్థమవుతున్నప్పుడు నీళ్ల విషయంలో కావచ్చు, ఇవాళ తర్వాత మొత్తం నిధులు, తర్వాత కాంట్రాక్టులు ఎవరెవరి చేతిపోతాయి, ఏం కుంభకోణాలు జరుగుతాయి, తర్వాత హైదరాబాద్ ఎట్లా పరాయీకరణ జరుగుతుంది, హైదరాబాద్ మీద ఎన్ని కుట్రలు చేయగలుగుతారు, ఇవన్నీ కూడా ఒకటొకటి అవగాహనకు వచ్చిన తర్వాత తప్పకుండా ప్రజానికంలో ఆలోచనలో కొంత మార్పు వచ్చింది.
అట్లా బీఆర్ఎస్ నాయకత్వం మీద చాలా రకాలుగా దుర్మార్గకరమైనటువంటి ప్రచారాలు చేసి వ్యక్తిత్వ హననాలు చేసి వాళ్ళు ప్రపంచంలోనే ఇక ఎవరూ లేదు, వీళ్ళే అవినీతి పరులు, అనేక రకాల అక్రమాలు చేసింది వీళ్ళు తప్ప వేరే వాళ్ళు కాదన్నట్టుగా ఒక చిత్రీకరణ చేసి ఇప్పటిదాకా మున్సిపల్ ఎలక్షన్స్ 2 రోజుల ముందు వరకు కూడా కేసులకు అటెండ్ అయ్యేటట్టుగా విచారణల పేరు మీద వాళ్ళని పిలిచి తర్వాత ఆ నాయకత్వాన్ని చిన్నగా చేసి మాట్లాడి, అంటే గౌరవం దొరకకుండా సమాజంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఆయన మాజీ ముఖ్యమంత్రిని ఏం చేస్తావురా అని మాట్లాడి ఇవన్నీ ఎందుకు అంటే స్ట్రాటజిక్ గా ఎన్నికల కోసం ఓట్లను డైవర్ట్ చేయడం కోసం అవతలి యొక్క రాజకీయ నాయకత్వాన్ని స్టేచర్ ను తగ్గించేటువంటి ఒక దుర్మార్గకరమైన కుట్రలు, అంటే అభివృద్ధిని సంక్షేమాన్ని చూపి ఓట్లు అడగకుండా ఇంకా ప్రజల యొక్క ఆలోచన విధానాన్ని డైవర్ట్ చేయడం ద్వారా అవతల వాళ్ళను కొద్దిగా కించపరచడం ద్వారా ఈ మైండ్ గేమ్ పద్ధతుల ద్వారా ప్రజల దృష్టిని మరలించి అభివృద్ధి సంక్షేమాల నుంచి పక్కన పెట్టి రాజకీయాలకు ఫక్తు క్షుద్ర రాజకీయాల ద్వారా ఎన్నికల అధికారాలు పొందాలనేటువంటి ఒక ప్రయత్నం ఏదైతే జరిగిందో దీనికి అనేక పార్టీలు మద్దతు ఇచ్చినాయి. ఇందులో ఎంత ఘోరం అంటే ఒక కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పార్టీ కూడా గత ఎన్నికలలో ఒకవైపు రేవంత్ రెడ్డి అనేటైనా చంద్రబాబు యొక్క శిష్యుడని తెలిసినప్పటికీ మద్దతు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కానీ వాళ్ళు ఈ ఎన్నికలకు వచ్చేటప్పటికి చూడండి, తెలంగాణ ప్రజల యొక్క ఆలోచన విధానంలో మార్పు వచ్చినప్పుడు సిపిఐ పార్టీలో కూడా మార్పు వస్తున్నది, ఇప్పుడు కనబడుతుంది. మొన్నటి ఈ ఎన్నికలలో సిపిఐ బీఆర్ఎస్ తోటి కొన్ని చోట్ల ఆడ ఖమ్మంలో కావచ్చు, ఇటు మంచిర్యాలలో కావచ్చు పొత్తు పెట్టుకున్నది. దానివల్ల ఇప్పుడు మార్పులు మనకి కనబడతా ఉన్నాయి. ఇట్లా ప్రజాస్వామికవాదులు కొంత వామపక్ష చైతన్యంగా కలిగినటువంటి వర్గాలు ఏవైతున్నాయో మళ్ళీ ఒకసారి అర్థం చేసుకొని, లేదు అసలు మనకు తెలంగాణకు బీఆర్ఎస్ తప్ప ఆల్టర్నేట్ లేదు, ఏదైనా మన రాష్ట్రం దెబ్బతింటదని ఎప్పుడైతే అర్థం చేసుకోవడం ప్రారంభమైందో పోలరైజేషన్ వల్ల బీఆర్ఎస్ వైపుకు మనకు జరుగుతున్నట్టుగా కనబడుతుంది. ఇవాళ ఈ ఫలితాలు ఇంతకన్నా ఎక్కువగా కూడా వస్తాయి. ఇవాళ లేదు, ఇంకా 2 ఏళ్ళు ఆ ప్రభుత్వం ఉంది, వాళ్ళందరూ కూడా చాలా అధికారాన్ని ఉపయోగించి చేసినటువంటి ఎన్నికలు ఇవాళ మనకు కనబడుతున్నాయి. అనేక రకాల దాష్టీకాల మధ్య ఇవాళ ప్రజలు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని చెప్పలేకపోయినారు. అయినప్పటికీ దాదాపుగా 600 వరకు 700 వరకు రీచ్ అవుతుందేమో అనిపిస్తుంది ఇప్పుడు ఇదంతా చూస్తే. ఈ రకమైనటువంటి వేములవాడ లాంటి ప్రాంతంలో కూడా ఇవాళ మళ్ళా తిరిగి బీఆర్ఎస్ చూడండి ఎట్లా ముందుకు వచ్చేసిందో. అట్లా సిరిసిల్ల, వేములవాడ, కోరుట్ల, మళ్ళా కరీంనగర్ కు చుట్టూ మళ్ళీ తెలంగాణ వాదం ఏదైతే ఉందో అది మళ్ళీ తిరిగి మళ్ళీ రీకన్స్ట్రక్ట్ అవుతుంది. జగిత్యాల్లో కూడా కొంతవరకు బీఆర్ఎస్ తర్వాత ఇతరులు ఎక్కువగా వస్తున్నట్టు కనబడుతున్నది. ఇట్లా మనకి మళ్ళొకసారి పునరీకరణ తెలంగాణ వాదులందరూ కొద్దిగా ఆలోచన చేస్తున్నారు. ఇది కేవలము ఒక రాజకీయ పార్టీ మార్పు కాదు, తెలంగాణకు ద్రోహం జరుగుతుంది బీఆర్ఎస్ లేకపోతే అనేది మెల్లమెల్లగా ప్రజల్లో ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నది. దీన్ని మరింత అర్థం చేయించడం కోసం ప్రయత్నం జరగాలి. బీఆర్ఎస్ నాయకత్వంగా వాళ్ళు కేటీఆర్ గారు కావచ్చు, హరీష్ రావు గారు కావచ్చు, అహోరాత్రులు ప్రతి నిమిషము ప్రతి సమస్యను అనేక రకాల కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి స్కామ్లను రోజు రోజుకు ఒకటి బయట పెడుతూ వాళ్ళ మీద వ్యక్తిగతంగా ఒకవైపు ఎదుర్కొంటూనే మరొక వైపు తెల్లారి ఏదో ఒక స్కామ్ తీసుకొచ్చి ప్రజలకు చెప్పి ఇంత అన్యాయం జరుగుతుంది మన రాష్ట్రానికి, మన నీళ్ల వాటా ఇంత దోపిడీ జరుగుతుందని చెప్పి వాళ్ళు నిరంతరం ప్రజల కోణంలోనే మాట్లాడడం, అధికార పార్టీ మాట్లాడుతున్నటువంటి బూతులో తిట్లో అవన్నీ కాకుండా ఒక కన్స్ట్రక్టివ్ గా ప్రభుత్వానికి ఇంత నష్టం చేస్తున్నారు మీరు తెలంగాణకు అని చెప్పి స్పష్టంగా చెప్పగలగడం, ఇదంతా కూడా విజ్ఞులైనటువంటి వాళ్ళంతా కూడా ఇవాళ బీఆర్ఎస్ నాయకత్వాన్ని నమ్మి వీళ్ళు కొద్దిగా మనకి చక్కటి అభివృద్ధి సంక్షేమాన్ని చూసి రాష్ట్రాన్ని మంచిగా ప్రశాంతంగా పాలించే నాయకత్వం అనేటువంటి ఒక భావనకు రావడానికి వీళ్ళ ప్రవర్తన, బీఆర్ఎస్ నాయకత్వం ఇంతకాలం కొనసాగిస్తున్నటువంటి ధోరణి, వాళ్ళు ఎంత ఇరిటేట్ చేసినా కానీ దాన్ని ఓపికగా భరించి దాన్ని కంటిన్యూ చేస్తున్నటువంటి తీరు, ఇవన్నీ కూడా ఇవాళ ఫలితాలలో మనకు రిఫ్లెక్ట్ అవుతా ఉన్నాయి. విజయానంద్ గారు, చాలా కీలకమైన అంశం ఇది. వాస్తవానికి మనం చూసాం, వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా తీసుకున్న ప్రతి నిర్ణయం, ప్రజా వ్యతిరేక నిర్ణయంపై నిర్వహించిన పోరాటాలు, చాలా కీలకమైన పోరాటాలు నిర్వహించిన సందర్భాన్ని మనం చూసాం. 2 ఏళ్ల నుంచి కూడా తీసుకున్న ప్రతి ప్రజా వ్యతిరేక నిర్ణయం, హైడ్రాకు సంబంధించి కావచ్చు, మూసీకి సంబంధించిన వ్యవహారం కావచ్చు, హెచ్సియుకు సంబంధించిన భూముల వ్యవహారం కావచ్చు, వీటన్నిటిపై కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో పాటు ఇతర నాయకులంతా కూడా అనేక రకాల పోరాటాలను నిర్మించిన పరిస్థితి, ప్రజల్ని మమేకం చేసి ఆ పోరాటాలను ఉధృతం చేసిన సందర్భం, ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెంచిన పరిస్థితి, ప్రభుత్వాలు వెనక్కి తగ్గాల్సిన పరిస్థితిని కూడా కల్పించిన అనేక సందర్భాలు మనం చూసాం. వీటిపై రానున్న రోజుల్లో కూడా
భావించాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎన్నికల ఫలితాలపై వాటి ప్రభావం వాస్తవానికి పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ పనైపోయిందని చెప్పి దుష్ప్రచారం చేసిన సందర్భం నుంచి ఈరోజు దాదాపు 50% వరకు 50%కి పైగా వార్డులు సాధించే స్థాయి వరకు కూడా బీఆర్ఎస్ ప్రగతి ఎట్లా చూడాల్సిన అవసరం అంతే. టిఆర్ఎస్ పార్టీ అద్భుతమైనటువంటి విజయం సాధించిందని మనం చెప్పవచ్చు. ఎందుకంటే ప్రభుత్వం మొట్టమొదటిగా అధికారంలోకి వచ్చిన తర్వాత తీసుకున్న హైడ్రా దగ్గర నుంచి మొదలు పెడితే ఇక మీరు అది యూనివర్సిటీ భూముల కుంభకోణమే కావచ్చు, తర్వాత లగచెర్ల విషయమే కావచ్చు, తర్వాత ఇప్పుడు సింగరేణిలో మొన్న టెండర్ల విషయమే కావచ్చు, తర్వాత కృష్ణా నదిని ఆంధ్రకు దోచిపెడదామని చేసినటువంటి అనేక రకాల ప్రయత్నాలే కావచ్చు, చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డితో కలిపి చేసినటువంటి అనేక కుట్రలే కావచ్చు, అనేకము పన్నాగాలు పన్నితే ఏ ఒక్కటి కూడా ప్రభుత్వాన్ని 3 ఏళ్లలో చేయనీయలేదు. మీరు గమనిస్తే ప్రభుత్వం తీసుకున్న ఏ ప్రాజెక్టు కూడా సక్సెస్ఫుల్ గా కంప్లీట్ కానీయలేదు. అవేంటి? ప్రజలకు అన్యాయం చేసేటివి, తెలంగాణకు అన్యాయం చేసేటువంటి ప్రాజెక్టులు ఏవైతే తీసుకున్నారో, తెలంగాణ సింగరేణిని కొంత దోపిడీ వర్గాల చేతిలోకి పంపాలనుకున్నారు, దాన్ని అడ్డుకున్నారు. వెంటనే టెండర్లు రద్దు చేసుకునేలాగా ఒత్తిడి పెంచి ఇవాళ రద్దు చేయడం జరిగిందంటే అది బీఆర్ఎస్ పార్టీ సాధించిన, ఈ నాయకత్వం సాధించిన విజయమే కదా సార్. తర్వాత కృష్ణా నీళ్ళని దోచిపెడదామని, తర్వాత ప్రాజెక్టు ప్లేసును మారుద్దామని అనేక రకాల ప్రయత్నాలు చేస్తే దాన్ని అడ్డుకున్నారు. తర్వాత నీళ్లను ఎక్కువగా కేటాయిస్తే ప్రజలకు విప్పు చెప్పినారు. మేము ఉన్నప్పుడు ఆంధ్రాకి ఎన్ని నీళ్లు పోయినాయి, టెలిమెట్రిక్ ఎందుకు పెట్టలేదు, ఎన్ని నీళ్ళని ఇవాళ ఈ ప్రభుత్వం వాడుకోకుండా ఆంధ్రాకు విడిచిపెట్టిందని చెప్పినారు. తర్వాత మేడిగడ్డ మీద తర్వాత ఇతర ప్రాజెక్టులు పేల్చినప్పుడు మన నీళ్లను పేల్చి నీళ్లు కిందికి ధవళేశ్వరానికి ఎట్లా పంపిస్తున్నది ఈ ప్రభుత్వము, ఏ రకంగా మన తెలంగాణ వాటాను ఆంధ్రాకు అప్పచెప్తున్నదని చెప్పడంలో సక్సెస్ అయినారు. తర్వాత ఈ లగచర్ల విషయంలోనైతే ఢిల్లీ వరకు వెళ్లి మానవ హక్కుల సంఘానికి వెళ్లి అక్కడ దాకా వెళ్లి పోరాటం చేసి ఆ గిరిజనుల పక్షాన నిలబడి సక్సెస్ అయినారు. యూనివర్సిటీ విద్యార్థులు చేస్తున్న పోరాటంలో వాళ్ళు ప్రత్యక్షంగా ఉంటే ఆ పోరాటానికి రాజకీయ మలినం ఎక్కడ అంటుతుందో అని పరోక్షంగా మద్దతు ఇచ్చి విద్యార్థుల పోరాటానికి అండగా నిలిచినారు. ఇవాళ ప్రతి చోట ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి ఇప్పుడు హైడ్రా మీద చేసినటువంటి ఒత్తిడి బీఆర్ఎస్ మొత్తం మేము ప్రొక్లైన్లకు అడ్డం అంటామని చెప్పి ఎప్పుడైతే గట్టిగా నిలబడ్డదో ఇవాళ వెనక్కి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. తర్వాత అధికారంలో ఉన్నటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి సోదరుల ఇండ్లను ఎందుకు మీరు కూల్స్తలేరు అని స్పష్టంగా వాళ్ళ డాటాతో సహా తీసుకురావడం. తర్వాత ముఖ్యంగా కోర్టులలో కూడా అనేక రకాల కేసులు వేయడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని ఎక్కడికక్కడ ప్రజా వ్యతిరేక విధానాలు అడ్డుకోవడంలో న్యాయ వ్యవస్థలో ఇట్లా ఒకవైపు బీఆర్ఎస్ నాయకత్వం మీద వాళ్ళ యొక్క కార్యకర్తల మీద విపరీతమైన కేసులు పెట్టి హింసించడాన్ని ఎదుర్కొంటూనే ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు ఏవైతే చేస్తున్నారో వాటన్నిటిని అడ్డుకోవడంలో చాలా సక్సెస్ఫుల్ గా ఉన్నారు. ఈ ఇంత ఒత్తిడిలో కూడా వాళ్ళు ఈ ప్రభుత్వం చేస్తున్న ఏ కుట్రను కూడా మర్చిపోలేదు, ఏ కుట్రను కూడా వాళ్ళ దృష్టికి రాకుండా వాళ్ళు పోలేదు. అంటే నిరంతరం పరిశీలి చేస్తున్నారు, ప్రభుత్వం చేస్తున్న ప్రతి అడుగును పరిశీలి చేస్తూ అందులో ఎక్కడ ఒక చిన్న ప్రజా వ్యతిరేక విధానం ఉన్నా ఇమ్మీడియట్ గా బయటకు వచ్చి ప్రెస్ మీట్ ద్వారా ప్రజలకు చెప్పి దాన్ని అన్ని ఫోరంలలో ఎట్లా అడ్డుకోవాలనో అట్లా అడ్డుకొని ప్రభుత్వానికి ఎక్కడికక్కడ నిలిపారు. అందుకనే రేవంత్ రెడ్డి మా కాళ్ళల్లో కట్టలు పెడుతున్నారు అంటున్నారు. పరిపాలనలో మంచి కార్యక్రమాలు తీసుకున్నప్పుడు ఎవ్వరు ఎన్ని కట్టలు పెట్టినా నీ కాళ్ళ నడక ఆగదు. కానీ మీరు తీసుకున్నది చట్ట వ్యతిరేకమైనప్పుడు, మీరు తీసుకున్నది ఈ రాష్ట్రానికి ఈ ప్రజలకి అన్యాయం చేసేదైనప్పుడు మీరే ఆగాల్సి వస్తది. అందులోనే ఏ కార్యక్రమం కూడా ఇవాళ ముందుకోకుండా ఇంకొకటి ఒక తప్పుడు ప్రచారం ఏం చేసుకుంటూ వస్తున్నారంటే ఇప్పుడు కూడా ఇన్ని ఓట్లు రావడానికి కూడా కారణం ఏంటిదంటే ఇందిరమ్మ ఇండ్లు ఇస్తాము అని చెప్తున్నారు. ఇప్పటికీ మేము చాలా ఇచ్చినామని చెప్తున్నారు, గతంలో ఏమి ఇవ్వలేదని చెప్తున్నారు. ఆ విషయంలో కూడా ఇంకా బీఆర్ఎస్ పార్టీ వాస్తవంగా ఎన్ని ఇండ్లు మంజూరైనాయి, ఎంత జరిగింది అనేది ఇంకా ప్రజలకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీ మీద విపరీతంగా ఒత్తిడి ఉంది. తర్వాత సాంఖ్యవాదులుగా ప్రజా సంఘాలుగా మేము ప్రజలకే ఉంటామన్నటువంటి వాళ్ళు అప్పుడు కాంగ్రెస్ కు మద్దతు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఇంకా పార్టీని అంటగాగుతూ వాళ్ళ వెంబడే ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే సిపిఐ బయటకు వచ్చింది కాబట్టి ఇంకా మెల్లమెల్లగా ఈ వాతావరణం మారేటువంటి అవకాశం ఉంటది. మనం చూస్తున్నాం, చెప్తున్న విషయాన్ని మనం చూస్తున్నాం. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిపై జరుగుతూ ఉన్న అనేక రకాల అక్రమ కేసులు పెట్టినా పార్టీ నాయకత్వాన్ని రకరకాల కేసులు, కమిషన్లు, విచారణల పేరిట వేధించినా కూడా ఎప్పటికప్పుడు తెలంగాణ ప్రజల పక్షాన రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకునే ప్రతి నిర్ణయాలపై, ప్రతి ప్రజా వ్యతిరేక నిర్ణయంపై ప్రజల పక్షాన పోరాడి
చివరికి ప్రజల్ని పూర్తి స్థాయిలో ప్రతి చోట కూడా ప్రజల పక్షాన తెలంగాణ హక్కుల కోసం పోరాడిన నేపథ్యంలోనే ఈరోజు ఇలాంటి ఎన్నికల ఫలితాలు వస్తున్నాయనే అంశాన్ని చాలా స్పష్టంగా విజయ్ గారు చెప్తున్న సందర్భం. 10 ఏళ్ల పాటు తెలంగాణను ప్రగతి ప్రస్థానంలో బీఆర్ఎస్ నాయకత్వం కేసీఆర్ గారి సారథ్యంలో నడిపిస్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడికక్కడ కూడా తెలంగాణను విధ్వంసం చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ ప్రజల్లో ఈ స్థాయిలో ప్రజా వ్యతిరేకత రోజురోజుకు పెరుగుతుందనడానికి కూడా ఎన్నికల ఫలితాలు ఒక నిదర్శనంగా నిలుస్తున్నాయనే అంశాన్ని కూడా ప్రస్తావిస్తున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. రైట్ విజయానంద్ గారు, మనం చూస్తూ ఉన్నాం ప్రధానంగా ఏదైతే కాంగ్రెస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చింది, ప్రతి జిల్లాలో కూడా ఇదే కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. అధిక వార్డులో కైవసం చేసుకున్నటువంటి విషయం చూస్తున్నాం. అలాగే చాలా చోట్ల మున్సిపల్కి సంబంధించినటువంటి వాటిని కూడా కైవసం చేసుకున్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఎంతో మందిని ఎన్నో రకాలుగా ప్రలోభాలకు గురి చేసింది, నయానో భయానో బెదిరించి కూడా కైవసం చేసుకునే పరిస్థితిలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్ని చేసినా కూడా బీఆర్ఎస్కే ప్రజలు పట్టం కట్టడాన్ని ఎట్లా చూస్తారు? అంటే ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు ఏవైతే వార్డుల సంఖ్య వస్తుందో అది బీఆర్ఎస్ కు అంత సంఖ్య రావడమే ఒక రకంగా ఆశ్చర్యం. ఎందుకంటే ఇవాళ మొత్తం అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ లో ఉండి ప్రభుత్వంలో వాళ్ళు ఉండి, అంతేకాకుండా మంత్రులు, ముఖ్యమంత్రి గారు, ఎమ్మెల్యేస్ వీళ్ళంతా ఏమన్నారంటే ఇప్పుడు రేపు పొద్దుగాల అధికారంలో ఉండేది మేము, మీ వార్డులు కానీ మీ ఒక్క మున్సిపాలిటీ కానీ అభివృద్ధి చెందాలంటే నిధులన్నీ అధికారంలో ఉన్నటువంటి పార్టీకి వేస్తేనే వస్తాయని బహిరంగంగా చెప్పడము. తర్వాత రేపు ఇందిరమ్మ ఇండ్లు మీకు రావాలంటే మీకు ఈ పార్టీకి, మీరు అధికారంలో ఉన్న పార్టీకి ఓటు వేయాలని అనేక రకాల ప్రలోభాలు పెట్టడం, అధికార దుర్వినియోగం లాంటివి చేయడం. ఇట్లా ఎట్లయినా అధికారంలో ఉన్న పార్టీకి ఎడ్జ్ అనేది ఉంటది. అట్లా ఉండంగా కూడా ఇవాళ అన్ని రకాల ఒత్తిళ్లను ఎదుర్కొని ఒకవైపు చాలా తక్కువ పీరియడ్ ఆఫ్ టైంని ప్రతిపక్షాలకు ఇస్తూ చాలా లిటిల్ ఆఫ్ స్పాన్ లో ఈ ఎలక్షన్స్ ని కండక్ట్ చేయడము, వాళ్ళు ఊపిరి పీల్చుకోలేకుండా ఉండే పరిస్థితిని క్రియేట్ చేయడం లాంటివి అనేకం చేసి, అదే సమయంలో బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వాన్ని కేసులు, ఎంక్వైరీల పేరు మీద ఒక రకంగా మానసికంగా హ్యూమిలేట్ చేస్తూ వాళ్ళని ఒక దగ్గరికి కట్టడి చేయాలనేటువంటి ఒక ప్రయత్నం చేసి, ఇట్లా అనేక రకాల ఒత్తిళ్ల మధ్య ఎన్నికలు నిర్వహించినప్పటికీ ప్రజలు ఇప్పుడు బీఆర్ఎస్ కు ఓటు వేస్తే ఈ అధికారంలో ఉన్న నిధులు కానీ ఇవి కానీ రావు అని తెలిసినా కానీ ఈ ఏకపక్షంగా ఇటువైపే నిలబడి ఎందుకు ఓట్లు వేసినారు అనేది మనం ఆలోచిస్తే చివరికి మాకు ఈ 2-2.5 ఏళ్ళు ఒకవేళ ప్రభుత్వం మారితే మా ఈ 2-2.5 ఏళ్ళు అభివృద్ధి జరగకున్నా మంచిదే, కానీ ఈ యొక్క దాష్టికాలు, ఈ మున్సిపాలిటీలలో జరిగేటువంటి రేపటి ఇబ్బందులు మేము తట్టుకోలేమని భావించినటువంటి ప్రజానికం ఎక్కువగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన నిలబడ్డరేమో అని మనకు కనబడుతుంది. ఇంకా కొంత ఎక్కువగా కాంగ్రెస్ కు ఎందుకు వస్తున్నాయని మనం గమనిస్తే, వాళ్ళు అక్కడ మంత్రులు, ఎమ్మెల్యేలు, అక్కడ అధికారులు అందరూ కూడా ఒక్క దిక్కుగా మారి, ఇప్పుడు ఖమ్మం లాంటి చోట మొత్తం ప్రభుత్వ అధికారులే ప్రచారంలో నిలబడి వార్డులు పంచుకొని ఓట్లు లెక్కబెట్టి మరీ దగ్గరుండి తీసుకుపోయి ఓటు వేస్తే రేపైన అధికారి ఎక్కడో ఆఫీసులో ఉంటాడు, పని కావాలి, ప్రజలు ఏం చేస్తారండి? ఇట్లా అధికార దుర్వినియోగం ఉన్న చోట చాలా చోట్లలో వాళ్ళు ఎక్కువగా మెజారిటీ స్థానాలు పొందుతున్నట్టుగా కనబడుతుంది. ఇంత ప్రతిపక్షంలో ఉండి ఇన్ని రకాల ఒత్తిడులను ఎదుర్కొంటూ కూడా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఇంత లీడ్ కనబడుతున్నది, ఇన్ని స్థానాలు గెలవగలుగుతున్నది అని అంటే ప్రజానికము కాంగ్రెస్ పార్టీ పరిపాలన పట్ల వ్యతిరేకతను ప్రదర్శించడంతో పాటు ఆల్టర్నేట్ గా బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా ఈ రాష్ట్రానికి అవసరము, ప్రతిపక్షంలో వాళ్ళు ఉండడం అవసరమని భావించినారనేది మనకు స్పష్టంగా కనబడుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల ఫలితాలు మనకి ఈ రకంగా వస్తున్నట్టుగా మనకు క్లియర్ గా కనబడుతూ ఉన్నది. ప్రతి చోట కూడా మనకి అనేక రకాల ఈ అధికార దుర్వినియోగం అనేది, తర్వాత పోలీస్ వ్యవస్థను వాడుకొని బెదిరింపులు చేయడం అనేటివి, తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి అధికార హోదాను అడ్డు పెట్టుకొని ఎవరైతే పోటీదారులు ఉన్నారో వాళ్ళను లొంగ తీసుకోవాలనుకోవడము, అంతేకాకుండా కాని పక్షంలో ఏంటంటే వాళ్ళ మద్దతుదారులను కూడా బెదిరింపులకు లోను చేసినటువంటి పరిస్థితులు మనకు చాలా చోట్ల కనబడ్డాయి. కొన్ని చోట్లనైతే విత్డ్రావల్ టైం వరకు ఎవరైతే నామినేషన్ వేసిండ్రో వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ యొక్క క్యాండిడేట్లని వాళ్ళు దాచుకొని వాళ్ళు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని విత్డ్రావల్ డేట్ అయిన తర్వాత నామినేషన్ వేసినటువంటి పరిస్థితులు కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. సో ఈ సిచ్యువేషన్స్ లో కూడా ఇంత ప్రజలు అవకాశం వస్తే ఇవాళ మేము ప్రభుత్వ వ్యతిరేకంగా ఓటు వేస్తామని సిద్ధపడుతున్నారంటే ప్రభుత్వం మీద
తీవ్రమైనటువంటి ఆగ్రహ ఆవేశాలతో ప్రజానికం ఉన్నది అనేది ఈ ఎన్నికలు మనకి స్పష్టంగా కనబరుస్తున్నాయి. ఈ సిచ్యువేషన్ చూసిన తర్వాతనైనా కానీ ప్రభుత్వము తమ వైఖరిని తాము కొనసాగిస్తున్నటువంటి పద్ధతులను మార్చుకోవడం ద్వారా ఇంకా సవరించుకోవడానికి విజయానంద్ గారు మనం సిరిసిల్లకు సంబంధించి మున్సిపల్